హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేదు. అలాగే పిండి కలిపి 10 మినిట్స్ పక్కన పెట్టండి, 15 మినిట్స్ పక్కన పెట్టండి. ఇవేమీ అవసరం లేకుండా జస్ట్ 5 మినిట్స్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో శనగపిండి 1 కప్పు, అలాగే పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్లమిరియాల పొడి 1 స్పూన్, వాము 1 పావు స్పూన్ వేసి చేతులతో బాగా నలిపి వేసుకోండి. వాము వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీరు శనగపిండి ఏ బౌల్తో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసి మొత్తం బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత సేమ్ కప్పుతో మళ్ళీ ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ వేస్తూ మనకు ఉండలు లేకుండా పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత క్యారెట్ తురుము 1 క్యారెట్ అయితే సరిపోతుంది. క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన టమోటా అయితే 1/2 అయితే సరిపోతుంది. మీడియం సైజ్ టమోటా 1/2 వేసుకోండి, సరిపోతుంది. టమాటా వేసిన తర్వాత నిమ్మకాయ చెక్క 1/2 వేసుకోండి. అంటే నిమ్మకాయ జ్యూస్ 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న తర్వాత పంచదార 1/2 స్పూన్ నుంచి పావు స్పూన్ వేసుకోండి. పంచదార వేసిన తర్వాత కలుపుకోండి. ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనకి నార్మల్ దోశ బ్యాటర్ ఉండిద్ది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే మనం దోశలాగా వేసుకోవచ్చు. అంటే మీడియం హీటెడ్ దోశ ప్యాన్ మీద జస్ట్ నార్మల్ దోశలాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్కి కొంచెం ఆయిల్ ఎడ్జెస్కి వేసేసి 2 మినిట్స్ తర్వాత మనం 2 వైపులా ఇలా 2 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.